హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి 8 రోజుల పిల్లలు. దీని తల్లి వీటిని ఈనిన తర్వాత 8వ రోజు అయింది. ఇంకొక 2 రోజుల్లో ఇవి పూర్తిగా కళ్ళు తెరుస్తాయి. చూడండి, ఇవి ఇంకా కళ్ళు తెరవలేదు. కరెక్ట్గా 8వ రోజు పిల్లలు ఇవి. ఇప్పుడే పాలు పట్టించి మళ్ళీ ఈ కేజీలో పెట్టాం. వీటిపైన నుంచి మళ్ళీ ఒక క్లాత్ వేస్తే వీటికి వెచ్చగా చక్కగా ఉంటుంది. వీటిని ఇలా సపరేట్ పెట్టడం వల్ల తల్లి తొక్కడాలు, వేరే కుందేళ్ళు తొక్కడాలు జరగవు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుందేలు పిల్లల్ని పెంచడం అంటే చాలా కేర్ఫుల్గా పెంచాలా. ఈ పాలు తాగిన తర్వాత పాలు పట్టేయాలా 10 రోజులు దాకా. 10 రోజుల తర్వాత మనం పట్టకపోయినా తల్లిని మనం పట్టుకుంటే అవే తాగుతాయి. ఇవి చూడండి, ఇవి దాదాపుగా ఒక 20 రోజుల పిల్లల పెద్దవి. చూస్తున్నారుగా, ఈ పెద్దది. ఇవి చూడండి, ఇవి 2 బ్రదర్స్. ఇవి 2 చూడండి, ఒక తల్లికి 2 పిల్లలే పెట్టింది. 2 చక్కగా కలిసిమెలిసి జీవిస్తాయి. చూడండి, చక్కగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకే బుట్టలో పెడతాం మేము. చిన్నపిల్లలు ఒక పక్క పడుకుంటే, పాలు తాగించిన తర్వాత వెంటనే పడుకుంటే చూడండి ఎలా పడుకున్నాయో కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, విధంగా పడుకుంటాయి. ఈ పెద్దవి కూడా పక్కకు కూర్చుంటాయి. వాటిని అవి బ్రదర్ కనుక వాటిని ఆడించుకుంటే చక్కగా కూర్చుంటాయి. చూస్తున్నారు కదా, చూడండి, వాటిని డిస్టర్బ్ చేయవు. ఒకవేళ వెళ్ళినా వాటి మీదకి మళ్ళీ ఎమ్మటే పక్కకు వచ్చేస్తాయి. వాటిని అస్సలు డిస్టర్బ్ చేయవు పాపం. అవేమో ఇవే తల్లులు అనుకొని చక్కగా దూరి పడుకుంటాయి. చూస్తున్నారుగా, చూడండి, 8 డేస్ ర్యాపిడ్ పన్నీస్. ఇవేమో 20 డేస్ ర్యాపిడ్ పన్నీస్. ఇవి చూస్తున్నారుగా, పెద్దవి. ఇవి ఫారెస్ట్ కలర్. అవేమో వైట్, బ్లాక్, బ్రౌను. చూడండి, చూస్తున్నారు. ఇప్పుడే పాలు తాగించాం. పాలు పట్టించి వదిలేస్తే మరి పడుకుంటాయి. మళ్ళీ వాటికి ఆకలి వేసినప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న పట్టిస్తాం. రోజుకి 2 పూట్ల, ఉదయం తర్వాత రాత్రి కానీ సాయంత్రం కానీ ఒక 2 గంటల అటు ఇటుగా పట్టిస్తే అవి హెల్తీగా పెరుగుతాయి. ఈ వయసులో అవి పాలు తప్ప వేరే ఏం ముట్టుకో. 8 డేస్ బేబీస్. ఇవి మాత్రం 20 డేస్ ఇవి పాలు తాగుతాయి. ప్లస్ గడ్డి పరకలు, తర్వాత క్యాబేజీ, బీట్రూట్ లాంటివి కూడా చక్కగా ఆకులు, అలములు కూడా తింటాయి. ఇప్పటి నుంచి అలవాటైంది వాటికి. చూడండి, ఇవి గడ్డి పరకలు నవ్వులుతాయి, ఆకులు తింటాయి. మెల్లమెల్లగా